ఎంఎస్ వర్డ్ యూజెస్ గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏంటివంటే ఇవి అన్నమాట. హోమ్, ఇన్సర్ట్, డిజైన్, పేజ్ లేఅవుట్, రివ్యూ, వ్యూ, టూల్స్. ఇవి ఇందులో డిజైన్ ట్యాబ్ లేదు, ఇది ఎందుకంటే ఇది ల్యాప్టాప్లో. ఓకే, కొన్ని సిస్టంలో డిజైన్ ఉంటుంది ట్యాబ్. ఓకే, ఇప్పుడు హోమ్ ట్యాబ్లో ఏముంటుందండి? ఫాంట్ సైజ్, బోల్డ్, కలర్, కాపీ, పేస్ట్ అన్నమాట. హోమ్ ట్యాబ్లో ఏముంది? ఫాంట్ సైజ్, ఫాంట్, ఇవన్నీ ఏంటంటే గ్రూప్స్ అన్నమాట. ఫాంట్ ఒక గ్రూప్, పారాగ్రాఫ్ ఒక గ్రూప్, స్టైల్ ఒక గ్రూప్, ఫైండ్ ఒక గ్రూప్. ఈ ఫాంట్లో ఫాంట్ సైజులో బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఏదైనా టెక్స్ట్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, ఇదేమో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్లో రావడం. ఇవి చేంజ్ కేస్ అంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సెంటెన్స్ కేసు, లోయర్ కేసు, అప్పర్ కేసు, టైటిల్ కేసు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ టైటిల్కి వస్తాయి. ఇవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హోమ్ ట్యాబ్లో ఇవి ఉంటాయి. ఇన్సర్ట్ ట్యాబ్లో ఏముంటాయండి? పిక్చర్, టేబుల్స్, షేప్స్, పేజ్ నెంబర్స్, ఇవన్నీ ఉంటాయి. డిజైన్లో ఏముంటాయంటే పేజ్ స్టైల్, చేంజ్, కలర్, థీమ్స్, ఇవన్నీ ఉంటాయి. పేజ్ లేఅవుట్లో ఏముంటుందంటే మార్జిన్స్ ఉంటాయి అన్నమాట. మార్జిన్స్ ఇది పోర్ట్రేట్లో ఉందా, ల్యాండ్స్కేప్లో ఉందా, A4 పేపర్లో ఉందా, A3 పేపర్లో ఉందా చూపిస్తుంది అన్నమాట. ఓకే, అలా ఎలా కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందండి? ఇది ఫైల్ ఆప్షన్ అన్నమాట. ఫైల్లో ఓపెన్ ఉంది, సేవ్ ఉంది, సేవ్ యాజ్ ఉంది, ప్రింట్ కూడా ఉంటుంది. ప్రింట్ కావాలంటే ఫస్ట్ ప్రింట్ ప్రివ్యూ. మన ప్రివ్యూలో ఫస్ట్ ఇది A4 పేపర్లో ఎలా ఉంది మనకు చూపిస్తుంది అన్నమాట. కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రింట్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బేసిక్ షార్ట్ కట్ అండి. బేసిక్ షార్ట్ కట్ ఏంటండి? Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, Ctrl+S, Ctrl+Z అండు, Ctrl+Y అంటే రీడు. ఇవన్నీ షార్ట్ కట్స్ ఉన్నాయి, ఇంక తర్వాత చెప్తాను. బేసిక్ షార్ట్ కట్స్ ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. టెక్స్ట్ టైప్ ప్రాక్టీస్ అంటే ఎనీ టెక్స్ట్ టైప్ నేమ్, ఫాంట్ సైజ్, బోల్డ్, ప్రాక్టీస్ అండ్ సేవ్, క్లిక్. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. ఫాంట్ సైజ్ ఏదైనా నేమ్ కానీ తీసుకుంటే దాని ఫాంట్ సైజ్కి బోల్డ్, కలర్ అప్లై, ఇవన్నీ చెప్తాను యూజెస్. ఇప్పుడు ఈ ఎంఎస్ వల్ల యూజెస్కి దేనికి యూజ్ చేస్తారండి అంటే స్కూల్లో, కాలేజ్లో ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేస్తారు, రెజ్యూమ్ తయారు చేస్తారు, రెజ్యూమ్ కూడా ఇంకా ఆఫీస్ వర్క్, నోట్స్ రైటింగ్, అప్లికేషన్ టైపింగ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ చూపిస్తుంది, డాక్యుమెంట్ ప్రింట్ చేస్తుంది, లెటర్స్ క్రియేట్ చేస్తుంది, టెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఇవన్నీ మీకు తెలిసినాయి. టేబుల్ క్రియేట్ చేయొచ్చు, ఫొటోస్ యాడ్ చేయొచ్చు, ఫొటోస్ యాడ్ చేయొచ్చు, పీడిఎఫ్ సేవ్ చేయొచ్చు, ప్రాజెక్ట్ అసైన్మెంట్ ప్రిపేర్ చేయొచ్చు, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ టైప్ చేయొచ్చు. ఆ తర్వాత మొత్తం డాక్యుమెంట్ క్రియేట్ అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అంటే ఏంటంటే ఆల్రెడీ సేవ్ అయిన డాక్యుమెంట్ తీసుకోవడం, అంటే ఓపెన్ చేయడం అన్నమాట. ఇది ఏదైనా ప్రతిదీ మీరు ఏం చేసినా కానీ కూడా ఇందులో ఖచ్చితంగా సేవ్ అనేది చేసుకోవాలండి. లేకపోతే ఓపెన్లో మనకు దొరకదు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పటికప్పుడు మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మధ్యలో పవర్ కట్ అవుతున్నప్పుడు మాకు ప్రాబ్లం అవుతుంది. అందుకే మనం కొంచెం డాక్యుమెంట్ ఎంత కొంచెం చేసినా కూడా దానికి సేవ్ చేసుకోవాలి, అని మెయిన్ ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫైల్ మెనూ ఎలా ఉందో చూద్దాం. అందులో న్యూ డాక్యుమెంట్ క్రియేట్ తీసుకోవాలి. అందులో ఒక బ్లాంక్ డాక్యుమెంట్ ఉంటుంది, అది తీసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ సేవ్ ఫైల్స్ ఓపెన్, ఆల్రెడీ చెప్పాను మీకు. సేవ్ అంటే ఫైల్ సేవ్ చేయడం, సేవ్ యాజ్ అంటే తెలుసు కదా, డిఫరెంట్ నేమ్ అన్నమాట. సేవ్ అంటే ఆల్రెడీ క్లిక్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్కి షార్ట్ కట్ ఏంటండి? Ctrl+S. అది క్లిక్ చేసినా డైరెక్ట్ సేవ్ అయిపోతుంది. సేవ్ యాజ్ అంటే అదే నేమ్ కాకుండా నేను ఇంకా ఏదైనా నేమ్ ఇవ్వాలనుకుంటే దాన్ని డిఫరెంట్ నేమ్ పెట్టుకోవచ్చు, తర్వాత సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ ఇచ్చుకోవచ్చు, ప్రింట్ డాక్యుమెంట్ ప్రింట్, తర్వాత షేర్ చేయొచ్చు అదర్ అబ్సెంట్కి. ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకోవచ్చు, క్లోజ్, తర్వాత డాక్యుమెంట్ క్లోజ్ చేయొచ్చు. ఎగ్జిట్ అంటే ఎంఎస్ వర్డ్ క్లోజ్ ద బటన్. ఓకే, ఇంతవరకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతిదీ కనుక వస్తే మీకు సగం డిజైన్ వచ్చినట్టే మీకు.
చాలా చాలా ఈ డిజైన్లో చాలా ఇందులో మొత్తం ఈ ట్యాబ్లో చేయాల్సిన మొత్తం కీబోర్డ్ షార్ట్ కట్స్లోనే ఉంటుంది అనమాట. ఇది మీకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే ప్రాబ్లం. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ జెడ్ వరకు ఎలా యూజ్ చేస్తారనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, చేసి చూపిస్తాను ఇది, ఎందుకంటే డైరెక్ట్ చెప్తే మీకు అర్థం కాదు. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, కంట్రోల్ బి అంటే బోల్డ్, తెలుసు కదండి షార్ట్ కట్. ఇందాక బోల్డ్ ఆప్షన్ పెట్టాము, గుర్తుంది కదా, కంట్రోల్ బి. కంట్రోల్ ప్లస్ సి అంటే ఏంటంటే కాపీ. ఏదైనా నేమ్ కానీ దాన్ని కాపీ చేయాలి, కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేయాలి కంట్రోల్ బి, అది మీకు తర్వాత చెప్తాను. కంట్రోల్ డి అంటే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, డైలాగ్ బాక్స్. కంట్రోల్ డి అంటే డైలాగ్ బాక్స్. తర్వాత కంట్రోల్ ఈ సెంట్రల్ అలైన్, కంట్రోల్ ఎఫ్ ఫైండ్, కంట్రోల్ జి గో టు, కంట్రోల్ హెచ్ రీప్లేస్, కంట్రోల్ ఐ ఇటాలిక్, కంట్రోల్ జే జస్టిఫై, కంట్రోల్ కే ఇన్సర్ట్ లింక్, కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్, కంట్రోల్ ఎం ఇంక్రీజింగ్, కంట్రోల్ ఎన్ న్యూ డాక్యుమెంట్, కంట్రోల్ ఓ అంటే ఓపెన్, కంట్రోల్ పి అంటే ప్రింట్, కంట్రోల్ క్యూ అంటే రిమూవ్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్, కంట్రోల్ ఆర్ అంటే రైట్ అలైన్, కంట్రోల్ ఎస్ అంటే సేవ్. ఆల్రెడీ చెప్పాను మీకు, డైరెక్ట్ సేవ్ అయిపోద్దని చెప్పాను కదా, కంట్రోల్ ఎస్ అనమాట. కంట్రోల్ టీ హ్యాంగింగ్ ఇండెంట్, కంట్రోల్ ప్లస్ యూ అంటే అండర్లైన్, కంట్రోల్ బి అంటే పేస్ట్, పేస్ట్ చర్చ్ డిపెండ్స్ ఆన్ వర్డ్స్. కంట్రోల్ వి అంటే పేస్ట్ చెప్పాను. కంట్రోల్ పి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్ అనమాట. కంట్రోల్ డబ్ల్యూ అంటే క్లోజ్, డాక్యుమెంట్ క్లోజ్ అయిపోతుంది. కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అయిపోతుంది. కంట్రోల్ వై అంటే రీడ్ అంటే బ్యాక్ వచ్చేస్తుంది, ముందు వచ్చేస్తుంది. కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్, అంటూ అంటే బ్యాక్. ఇది ఈ షార్ట్ కట్స్, కీబోర్డ్ షార్ట్ కట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఇవేంటంటే ఫంక్షన్స్ అనమాట. ఫంక్షన్స్ మైక్రో మనం యూజ్ చేసే ఫంక్షన్స్ ఉంటాయి కదా, అవి మన కీబోర్డ్లో పైన ఉంటాయి అన్నమాట. పైన F1 నుంచి F12 వరకు ఉంటుంది, దానికి సంబంధించిన ఫంక్షన్స్ అనమాట. ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. F1 అంటే హెల్ప్, ఆల్రెడీ తెలుసు మీకు. F2 ఓకే, F2 అంటే మూవ్ టెక్స్ట్ అనమాట. రీనేమ్ ఫైల్ నేమ్ ఈ సిస్టమ్. F3 అంటే ఆటో టెక్స్ట్, సెర్చ్ డిపెండ్స్ ఆన్ వర్జన్. F4 అంటే రిపీట్ లాస్ట్ యాక్షన్. F5 అంటే గో టు అంటే జంప్ టు పేజ్ జంప్ అవ్వడానికి. F6 అంటే మూవ్ బిట్వీన్ ప్యానల్స్. F7 అంటే స్పెల్లింగ్స్ గ్రామర్స్ చెక్ చేస్తుంది అనమాట. F8 అంటే సెలెక్ట్ టెక్స్ట్ చేస్తుంది అనమాట, ఎక్స్పాండ్ సెలెక్షన్. F9 అంటే రీఫ్రెష్ అవుతుంది, ఫీల్డ్స్ అప్డేట్. F10 అంటే యాక్టివేట్ మెనూ బార్. F11 అంటే ఫుల్ స్క్రీన్ మోడ్, సమ్ వర్జన్స్కి. F12 సేవ్ యాజ్, F12 అంటే సేవ్ యాజ్ అనమాట. ఓకే, కీబోర్డ్ షార్ట్ కట్స్ ఏంటివి ఇవి? కీబోర్డ్ షార్ట్ కట్స్లో మీకు కీబోర్డ్ ఎలా ఉంటుంది, ఆల్ఫాబెట్స్ కీస్ ఉంటాయి లెఫ్ట్ సైడ్, ఇటు మన లెఫ్ట్ సైడ్ సెంటర్లో ఆల్ఫాబెట్స్ కీస్ ఉంటాయి. A to Z లెటర్స్ టైపింగ్ యూజ్ అనమాట. నెంబర్ కీస్ 0 to 9 నెంబర్ టైపింగ్ యూజ్ చేస్తారు. ఓకే, ఫంక్షన్ కీస్ అంటే F2 F12 టు టాపింగ్ స్పెషల్ వర్క్స్ అనమాట. కంట్రోల్ కీస్ అంటే ఏంటి? కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ విండోస్ కీస్ని వీటిని ఏమంటారంటే కంట్రోల్ కీస్ అంటారు అనమాట. కంట్రోల్ అంటే షార్ట్ కట్ యూజ్ అనమాట. ఆల్ట్ అంటే ఎక్స్ట్రా కమాండ్స్. షిఫ్ట్ అంటే క్యాపిటల్ లెటర్స్కి సింబల్స్కి యూజ్ చేస్తారు. విండో కీ అంటే షార్ట్ మెనూ ఓపెన్, ఏదైనా సెర్చ్ చేసుకున్నారు అనమాట. ఓకే, ఇవన్నీ మీద రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, బాయ్. ఓకే, F2 అంటే మూవ్ టెక్స్ట్ అనమాట. రీనేమ్ ఫైల్ నేమ్ ఈ సిస్టమ్. F3 అంటే ఆటో టెక్స్ట్, సెర్చ్ డిపెండ్స్ ఆన్ వర్జన్. F4 అంటే రిపీట్ లాస్ట్ యాక్షన్. F5 అంటే గో టు అంటే జంప్ టు పేజ్ జంప్ అవ్వడానికి. F6 అంటే మూవ్ బిట్వీన్ ప్యానల్స్. F7 అంటే స్పెల్లింగ్స్ గ్రామర్స్ చెక్ చేస్తుంది అనమాట. F8 అంటే సెలెక్ట్ టెక్స్ట్ చేస్తుంది అనమాట, ఎక్స్పాండ్ సెలెక్షన్. F9 అంటే రీఫ్రెష్ అవుతుంది, ఫీల్డ్స్ అప్డేట్. F10 అంటే యాక్టివేట్ మెనూ బార్. F11 అంటే ఫుల్ స్క్రీన్ మోడ్, సమ్ వర్జన్స్కి. F12 సేవ్ యాజ్, F12 అంటే సేవ్ యాజ్ అనమాట. ఓకే, కీబోర్డ్ షార్ట్ కట్స్ ఏంటివి ఇవి? కీబోర్డ్ షార్ట్ కట్స్లో మీకు కీబోర్డ్ ఎలా ఉంటుంది, ఆల్ఫాబెట్స్ కీస్ ఉంటాయి
లెఫ్ట్ సైడ్, ఇటు మన లెఫ్ట్ సైడ్ సెంటర్లో ఆల్ఫాబెట్స్ కీస్ ఉంటాయి. A to Z లెటర్స్ టైపింగ్ యూజ్ అనమాట. నెంబర్ కీస్ 0 to 9 నెంబర్ టైపింగ్ యూజ్ చేస్తారు. ఓకే, ఫంక్షన్ కీస్ అంటే F12 టు టాపింగ్ స్పెషల్ వర్క్స్ అనమాట. కంట్రోల్ కీస్ అంటే ఏంటి? కంట్రోల్, ఆల్ట్, షిఫ్ట్, విండోస్ కీస్ని వీటిని ఏమంటారంటే కంట్రోల్ కీస్ అంటారు అనమాట. కంట్రోల్ అంటే షార్ట్ కట్ యూజ్ అనమాట. ఆల్ట్ అంటే ఎక్స్ట్రా కమాండ్స్, షిఫ్ట్ అంటే క్యాపిటల్ లెటర్స్కి సింబల్స్కి యూజ్ చేస్తారు. విండో కీ అంటే షార్ట్ మెనూ ఓపెన్, ఏదైనా సెర్చ్ చేసుకున్నారు అనమాట. ఓకే, ఇవన్నీ మీద రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, బాయ్.